హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఫిష్ కర్రీ వండానండి. చాలా బాగా కుదిరింది. ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. మెయిన్గా ఇందులో తలకాయ అంటే ఎక్కువగా ఎవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. మేమైతే ఈ విధంగా వండుకుంటామండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా అయితే ఫిష్లన్నీ కడిగేసి పెట్టుకున్నాను. మీద ఉన్న తోలు అయితే తీసేసానండి. నీట్గా ఇలా విధంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇందుకోసమని ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేశాను. సగం వరకు, మరీ ఎక్కువ కాకుండా హాఫ్ బాయిల్ అలాగా చేసి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, ఫిష్ కర్రీ అనేది చాలా చిక్కగా వస్తుంది. ఇందుకోసమని కొంచెం జీలకర్ర కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుంది అని. ఈ విధంగా అయితే కలుపుకొని మూత పెట్టేశాను. ఒక 5 minutes ఇలా మగ్గిపోయాయండి. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవడమే. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇలా ఉడికితే పేస్ట్ అనేది చిక్కగా వస్తుంది. చూడండి చల్లారిపోయాయి. ఈ విధంగా ఇవి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వెల్లుల్లి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా ఉంటుంది. ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసాను. ఈ ఆయిల్ పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం ఇందులో వేసి ఈ విధంగా అయితే కలిపాను. కొంచెం ఇదైతే చిక్కబడాలండి, పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం అయితే పుదీనా వేసుకున్నాను. మీకు తగినట్టుగా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసానండి. ఈ విధంగా చూడండి కొంచెం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం, తగినంత కారం, ఉప్పు, ధనియా పౌడర్ ఈ విధంగా అయితే అన్నీ వేసుకోవాలి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి, అందుకని కొంచెం కారం ఎక్కువే వేసాను. ఇందులో మళ్ళీ పులుసు వేస్తాం కాబట్టి స్పైసీగానే ఉండాలి. ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఇంత నానబెట్టిన పులుసు ఉందండి, ఆ పులుసు అయితే ఇందులో వేసుకోవాలి. పులుసు ఇందులో వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, చిక్కగా వస్తుంది. ఇక చూడండి ఎంత చిక్కగా ఉందో. చేపల కూర అంటే మరీ పలచగా ఉంటే బాగుండదు. ఈ విధంగా అయితే చూడండి మరిగిపోతుంది. ఇప్పుడైతే జీలకర్ర మెంతుల పొడి వేసాను. జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే చేపల కూర అనేది టేస్ట్గా ఉంటుంది. చేపల కూర వండేటప్పుడు కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి వేయాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఈ విధంగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న ఫిష్ని అయితే వేసేసుకుందాం. ఫిష్ని మొత్తం ఇలాగా వేసేసి వేయగానే కలపకూడదండి, అలాగే పెట్టాలి. కలపమనుకుని విరిగిపోతుంది. ఫిష్ ముక్కలన్నీ విరిగిపోతున్నాయి, విడివిడిగా రాదు. అందుకోసమని ముక్కలన్నీ వేసేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికి అనుకోండి. ఇప్పుడు మూత పెట్టేస్తాము. ఈ విధంగా ఉడికినప్పుడు కొంచెం ఇలా తీసేసి ఈ విధంగా అయితే చిన్నగా కలుపుకోవాలి. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. ఎమ్మటే కలపమనుకోండి ముక్క విరిగిపోతుంది. ఇప్పుడు మనకు ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. కొంచెం అయితే కొత్తిమీర వేసుకుందాం. ఈ విధంగా చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా చిక్కగా వచ్చిందో. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.